దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం కీర్తనలు 13:5. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను. చూడండి, ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు గారు అంటున్నాడు కదా, దేవా నేను నా వారి యందు, నా స్నేహితుల యందు, ఏ మనుషుని యందు, మరి వస్తువుల యందు, లోకంలో ఉన్న వాటి యందు నేను నమ్మిక ఉంచటం లేదు. మరి లోక జనులైతే మనుషుల యందు, వస్తువుల యందు, లోకంలో ఉన్న వాటి యందు నమ్మిక ఉంచి జీవించేవారిగా ఉంటారు. నేనైతే నీ కృప యందు మాత్రమే నమ్మిక ఉంచున్నాను అంటున్నాడు. చూడండి, దావీదు మహారాజయ్యుండి అతడు సకల ఐశ్వర్యవంతుడుగా ఉండి కూడా, మరి ఎంతో గొప్ప సుఖభోగాలు అనుభవిస్తూ ఉండి కూడా అతడు అంటున్నాడు, దేవా మరి నీ కృప లేకపోతే ఒక్క క్షణము ఎవరు కూడా జీవించలేరు కనుక నేను నీ కృప యందు నమ్మిక ఉంచున్నాను అంటున్నాడు. నిజమే, ఈ లోకంలో ఆస్తులు, అంతస్తులు, మరి సుఖ సౌకర్యవంతమైన జీవితము ఎంతైనా ఉండొచ్చు. కానీ దేవుని యొక్క కృప లేకపోతే మరి మనిషి జీవించలేడు ఒక్క క్షణము. దేవుని యొక్క కృప లేకపోతే ఉన్నటువంటి వాటిని బట్టి ఎవరు సంతోషంగా ఉండలేరు. మరి కృపకు ఆధారమైనటువంటి దేవుని వైపు తిరిగి ఆయన కృపను మనం అడిగినప్పుడు అడుగు ప్రతి వారికి ఆయన సమృద్ధిగా తన కృపను ఇచ్చువాడై ఉన్నాడు. ప్రతిరోజు కూడా దేవుని యొక్క కృప కొరకు మనం వేడుకునే వారిగా ఉండాలి. మరి దేవుని యొక్క కృప కొరకు మీరు కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని ఏ విషయంలో కూడా సిగ్గుపడనివ్వరు. దేవుని యొక్క కృప మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబానికి, మీ ఉద్యోగాల్లో, మీ చదువుల్లో, మీ వ్యాపారాల్లో, మీ జీవితంలో, మీ సమస్తములో ఉండాలని ప్రతిరోజు ప్రార్థించండి. దేవుడు తప్పకుండా ఆయన తన కృపతో మిమ్మల్ని నింపి గొప్పగా నడిపిస్తారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి, బలపరచండి, దీవించండి, ఆయుష్ ఆరోగ్యాన్ని ఇవ్వండి. ప్రతి శోధన నుంచి తప్పించండి, ప్రతి దుష్ట రోగములను దూరపరచండి. సాతాను అంధకారి విరోధ శక్తులు లయమిచ్చేయండి. వారికి, వారి ఇంటి వారికి నెమ్మది, సమాధానం, ఆరోగ్యం, సంతోషం, నీ కృపను వారికి ఇచ్చి ఆశీర్వదించమని, దినమంతా తోడయండి, కాపాడమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.